ఆ కారు ఆ కారు తనదే. మరి ఆ అమ్మాయి ఎవరు? ఇదేంటి? నిజంగా తనేనా? హడావుడిగా కిందకి పరిగెత్తింది. తను ఆ ఇంటి వైపు వెళ్ళేలోపు ఆ కారు ఆ మూల తిరిగి వెళ్ళిపోయింది. తనకేం అర్థం కాలేదు. ఒక్క నిమిషం ఆ వాచ్మెన్ అడిగింది. అతను చెప్పిన విషయం విని మనస్విని కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. ఒక్క నిమిషం మిన్ను విరిగి మీద పడినట్టున్నది. మౌనంగా ఉండిపోయింది. తల గిర్రున తిరిగింది. మౌనంగా వెనుతిరిగింది. అశ్విని దగ్గరకు వచ్చింది. తను బయలుదేరుతున్నానని చెప్పింది. ఊరు బయలుదేరింది. ఇంటికి వచ్చిన మనస్వినికి మనసులో లేదు. అసలు ఏంటి ఇదంతా? ఇది కళ నిజమా ఏంటి అనే ఆలోచనతో తనకు నిద్రే పట్టలేదు. తెల్లారింది. కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా శ్రీధర్. తనని చూస్తూనే మౌనంగా వెళ్ళి సోఫాలో కూర్చుంది. మనస్విని, ఏంటి అలా ఉన్నావు? పెళ్ళికి వెళ్ళొచ్చావా? పెళ్ళి బాగా జరిగిందా? అడిగాడు శ్రీధర్. మనస్విని ఏం మాట్లాడలేదు. సరే, నేను ఇప్పుడే వస్తాను అని తను ఫ్రెష్ అయ్యి వచ్చాడు. పని మనిషితో కాఫీ తెప్పించుకొని కూర్చున్నాడు. చెప్పు, ఏంటి విశేషాలు? ఎందుకలా ఉన్నావు? మీ వైఫ్ బాగుందా? మా వైఫా? ఏంటి నీ గురించి నువ్వే అడుగుతున్నావు? నేను అడిగింది మనస్వినిని కాదు, సునీతారెడ్డిని. సునీత? సునీత ఎవరు? అసలు సునీత ఎవరు? ఆపండి. నేను మిమ్మల్ని బెంగళూరులో చూశాను. మీరు తను ఆ కార్లో వెళ్ళడం నా కళ్ళారా చూశాను. నేను ఆ వాచ్మెన్ అడిగితే మీ ఇద్దరికి పెళ్ళయిందని, 3 సంవత్సరాల నుంచి ఆ ఇల్లు ఉంటున్నారని చెప్పారు. మీరు ఇంకా బుకాయించకండి. అది అది ఆపండి. అది ఇది ఎందుకండి ఎంత మోసం చేశారు? మీకు ఎంత మోసం చేయాలని ఎలా అనిపించింది? తను నీ భార్య అయితే మరి నేనెవరిని? మీ పేరు వంశీ శ్రీధర్, కానీ మీరు శ్రీధర్ అని చెప్పుకున్నారు. 2 months నుంచి మీరు ఆ ఇంట్లోనే ఉంటున్నారు. నాకేమో ఢిల్లీ క్యాంప్ అని చెప్పారు. ఎందుకింత మోసం చేశారు? ఎందుకింత మోసం చేశారు అని మనసుని కుప్పకూలిపోయింది. శ్రీధర్ నిశ్చేష్టుడై చూస్తుండిపోయాడు. ఒక 5 నిమిషాల మౌనం తర్వాత, మనస్విని, నేను చెప్పేది విను ప్లీజ్. షట్ అప్. మీరు ఇంకొక మాట కూడా మాట్లాడకండి. మీరు చాలా మోసం చేశారు నన్ను. ఇంకా మీరు అసలు నన్ను తాకండి. డోంట్ టచ్ మీ ప్లీజ్. నాకు దగ్గరికి రాకండి. మనస్విని, నేను చెప్పేది విను. మీరు ఇప్పటికైనా నిజం ఒప్పుకోండి. అతను నేను కాదు, నాకు డబలు, నా ట్విన్స్ అని ఇలా చెప్పకండి. ప్లీజ్ నిజం మాత్రం చెప్పండి. ఇంత దాకా వచ్చిన తర్వాత ఇక నిజమే చెప్తాను. అది ట్విన్స్ కాదు, ఏమీ కాదు, నేనే. ఒక్కసారి ఇంకా షాక్ గురైంది మనస్విని. అంటే అది మీరే కదూ? ఎక్కడో ఒక మూలన అబద్ధమా అని అనిపించేది, కానీ అది నిజమా? అవును మనస్విని, నిజమే. నేను చిన్నప్పుడే మా అమ్మ నాన్నని కోల్పోయాను. మా మావయ్య నన్ను పెంచి పెద్ద చేశాడు. నాకు జాబ్ కూడా వచ్చింది. మా మావయ్యకి కూతురు ఉండేది. తనకి నేనంటే చాలా ఇష్టం, కానీ తనంటే నాకు ఇష్టం లేదు. తను రంగు రూపు అంత అందంగా ఉండదు. నాకు అందమైన అమ్మాయి అంటే చాలా ఇష్టం. నీలాంటి అమ్మాయి అంటే. ఫస్ట్ టైం నేను చూశాను, నాకు అనిపించింది నిన్ను భార్యగా చేసుకుంటే బాగుండని. కానీ ఏం చేశాను, నాకు ఇంతకు ముందే పెళ్ళైపోయింది. ఈ విషయం చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? కాదు, ఒప్పుకోవు. అందుకే
మోసం చేసి చేసుకోవాల్సి వచ్చింది. అయినా తన మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు. నువ్వంటేనే నాకు ఇష్టం, నిన్నే నేను ప్రేమిస్తున్నాను. ఆపండి. ప్రేమ అంట ప్రేమ. మీకు కావాల్సింది ప్రేమ కదండి, మనిషి అందం. ప్రేమే కావాల్సింటే మీ మొదటి పరి దగ్గరే పొందేవాళ్ళం. అయినా మీకు ఇంకొక అందమైన అమ్మాయి కనిస్తే తనతో కూడా వెళ్ళిపోతారు. అప్పుడు ఈ మనసుని కూడా కానరాదు. అవునా? మనసుని ఎందుకు అరుస్తారు? అరిసినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. చూడండి, మీరు ఇక నాతో ఒక నిమిషం కూడా మాట్లాడకండి, దయచేసి నా ఎదుట నిలబడకండి అని కోపంతో మనసుని రూమ్లోకి వెళ్ళిపోయింది. డోర్ వేసుకుంటుంది. అర్థం కాని శ్రీధర్ 5 నిమిషాలు ఆగి అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతాడు. రూమ్లో ఉన్న మనసునికి ఎంతో బాధేస్తుంది. ఇంత మోసమా, ఇంత దగానా, ఎంత ప్రేమ చూపించాడు, అంత అబద్ధం, మోసం. కన్నీళ్ళు ఏకదాటిగా కారిపోతూనే ఉన్నాయి. బాధతో తన గుండె పగిలిపోతుంది. తను వెంటనే లేచి రెడీ అయ్యి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది. అమ్మా మనస్విని, నాన్న నేను మోసపోయాను నాన్న. ఆ శ్రీధరు నన్ను మోసం చేశాడు. తనకి ఇంతకుముందే పెళ్ళయింది నాన్న, మనల్ని మోసం చేశాడు అని మనసుని వాళ్ళ నాన్న వల్ల పనుకొని ఏడ్చింది. జరిగిందంతా చెప్పింది. అది విన్న ఆయన గుండె తట్టుకోలేకపోయింది. బాధగా, అమ్మా ఇంత మోసపోయావా తల్లి అని ఏడ్చాడు. ఇంతలోకి వాళ్ళ అన్నయ్య వచ్చాడు. ఏమైంది నాన్న, ఏమైంది? ఏమవడం ఏంట్రా? ఆ శ్రీధర్ గాడు మన అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు. వాడు ఇంతకు ముందే వాడికి పెళ్ళైందంట్రా. అవునా నాన్న? ఈ విషయం నాకు తెలియదు నాన్న. వెనక ముందు ఆలోచించకుండా తొందరపడి ఎంత పని చేసాంరా మనం. తన జీవితాన్ని నాశనం అయిపోయిందిరా. ఎందుకు నాన్న అంత బాధపడతారు? నేను అతనితో మాట్లాడతాను ఉండండి. ఇంకా ఏం మాట్లాడతావన్నయ్య? ఇంత పని చేసిన అతన్ని ఏమని నిలదీస్తావు? అది ఒక క్షణం ఆగాడు రమేష్. ఏంట్రా? అయినా నేను తన్నేం అడగలను నాన్న. అయినా నా పై అధికారి. ఇంకా పై అధికారి ఏంట్రా? అమ్మాయికి ఇంత ద్రోహం చేశాక అని గట్టిగా అరిశాడు ఆయన. ఆ అరుపులో తనకి గుండె పట్టేసింది. ఒక్కసారి కింద పడిపోయాడు. హడావుడిగా తనని హాస్పిటల్ చేర్పించారు. మనసుని నాన్న కాలం చేశాడు. మనసుని ఒంటరిదైపోయింది. మనసుని ఒక్కటే రూమ్లో ఏడుస్తూ ఉంది. ఎటు తోచని స్థితి, దిక్కులేని దానిలా కన్నీరు మున్నీరవుతుంది. నాన్న లేడు. శ్రీధర్ చేసిన మోసం తనని ఇంకా బాధిస్తుంది. ఇంతలో వాళ్ళ వదిన వచ్చింది. మనస్విని వదిన, లే మనస్విని, మామయ్య వెళ్ళిన కాంచి నువ్వు అసలు పచ్చి మంచినీరు కూడా ఉండట్లేదు. లేసి మొహం కడుక్కొని కొంచెం తిను. నాకు వద్దు వదిన. అలా అనకు మనస్విని, నీ బాధ నాకు అర్థమవుతుంది. అటు శ్రీధర్ గారు చేసిన మోసం, ఇటు మామయ్య గారు వెళ్ళిపోవడం నిన్ను మరీ కుంగదీస్తుంది. నాకు తెలుస్తుంది. ప్లీజ్ నా కోసం వెళ్ళు, మొహం కడుక్కొని వచ్చి కొంచెం తిను ప్లీజ్, లే. వదిన మాటలకి అటు చెప్పలేక వెళ్ళింది మనస్విని. మొహం కడుక్కొని వచ్చింది. ఇంతలో వాళ్ళ అన్నయ్య వచ్చాడు. మనస్విని, ఏంటన్నయ్య నువ్వు మీ ఇంటికి ఎప్పుడు వెళ్తావు? నా ఇల్లు ఎక్కడన్నయ్యా? నీ ఇల్లేంది? శ్రీధర్ గారి ఇల్లు నీ ఇల్లు కదా? లేదన్నయ్యా, తనకి నాకే సంబంధం లేదు. నువ్వేమో సంబంధం లేదంటున్నావు, తనేమో ఫోన్ చేసి నిన్ను రమ్మంటున్నారు. చూడు మనస్విని, జరిగింది ఏందో జరిగిపోయింది. నువ్వు తన భార్యవి, నేను తన భార్యనా? లేదన్నయ్యా, లీగల్గా తనకి నేను భార్యను కాను. ఇవన్నీ ఆపేసి నువ్వు ముందు బయలుదేరు. ఇంతలో వాళ్ళ వదిన, ఏంటండి, తప్పు చేసిన శ్రీధర్ గారిని వదిలేసి నువ్వు మనస్విని నడుస్తారు? చూడు మమత, నువ్వు కొంచెంసేపు ఆగు. చూడు మనస్విని, నేను శ్రీధర్ గారితో విరోధం పెట్టుకోలేను. నాకు ఆ శక్తి కూడా లేదు. నేను తనతో పోరాడలేను. నువ్వు ఇప్పుడు వెళ్ళకుంటే తను నా పైన ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాడు. అది తట్టుకునే శక్తి నాకు లేదు.
దయచేసి నువ్వు వెళ్ళు. ఆ మాటలకి మనస్విని చాలా బాధపడింది. ఆ అన్నయ్యని బాధ పెట్టడం ఇష్టం లేని మనస్విని శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. శ్రీధర్ వాళ్ళ ఇంటికాడ మనస్విని వదిలేసి వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయాడు. రామనస్విని, ఎందుకు బయట ఆగిపోయావు? ఇది నీ ఇల్లు, లోపలికి రా. మనస్విని మౌనంగా లోపలికి వచ్చింది. ఎందుకు అలా ఉంటావు? అన్నీ మర్చిపో. ఇప్పుడు నుంచి ఇద్దరం సంతోషంగా ఉన్నాం. సంతోషమా? మీతోనా? మరి ఇంకెవరితో? నాతో సంతోషం కాకుండా ఎవరితో ఉంటావు ఇంకా సంతోషంగా? వదిలేయమన్నాను కదా అన్నీ. వదిలేయను. మీ దారి మీది, నా దారి నాది. ఏంటి? నా దారి నాది, నీ దారి నీదా? నా దారి నాది, నీ దారి నీది అన్నదానివి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మౌనంగా ఉన్నది మనస్విని. చూడు, నేను చెప్పినట్టు వింటేనే నీకు జీవితం. నువ్వు అనుకున్నంత మంచివాడిని ఏం కాదు నేను. చూడు, చెప్పిన మాట విని కుక్కిన పేనులా ఉండు. ఎక్కువగా పోయి అహంకారానికి పోయి తిప్పలు తెచ్చుకోకు. మొదటిసారి అతని నోటి నుంచి ఆ మాటలు వింటున్న మనస్వినికి ఒక్కసారి గుండె జల్లు అన్నది. మేక వన్య పులి అంటే ఇలాగే ఉంటుందా అనిపించింది. వెంటనే శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనస్విని చాలా బాధ పెట్టాడు. కొట్టడం, తిట్టడం, తాగి రావడం, నానా మాట్లాడడం, తనకి లొంగకపోతే ఎంతకైనా తెగించడం, ఇలా మనస్వినికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఎలాగైనా ఈ నరకం నుంచి బయటపడాలి, ఏం చేయాలి అని మనస్విని ఒకరోజు బయటికి వెళ్ళింది. నాన్న లేడు, అమ్మ లేదు, ఇంటికి వెళ్తే అన్నయ్య ఆదరించడు, ఇంకేం చేయాలి? ఈ లోకం నుంచి వెళ్ళిపోవడమే నిజమైన మనశ్శాంతి అనిపించింది. తన బ్యాగ్ని పక్కన పెట్టింది. ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్కి ఎదురుగా నిలబడింది. ఇక ఈ జీవితాన్ని చాలించడమే కరెక్ట్. అమ్మ నాన్నని ఆ లోకంలోనైనా కలవడమే మంచిది. ఇక వాళ్ళ వడిలోనైనా సేద దొరుకుతుందేమో అని కళ్ళు మూసుకుంది మనస్విని. ఇంతలో ఒక చెయ్యి తనని పక్కకు లాగింది.